హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 20th ఎపిసోడ్ ని చూద్దాము. చాలా రోజుల తర్వాత జీనా మళ్ళీ ఆఫీస్ కి వెళ్తుంది. అందరూ జీనాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జీనాకి వెల్కమ్ చెప్తున్నారు. ఆ తర్వాత కొలీగ్ మిస్టర్ షన్ గురించి చెప్తూ ఉంది. ఆమె ఎక్స్ హస్బెండ్ చైల్డ్ కస్టడీ విషయంలో ఆఫీస్ కి వచ్చి గొడవ చేశాడని, దానివల్ల మిస్టర్ షన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెబుతుంది. మిస్టర్ షన్ అంటే పడని కొంతమంది అధికారులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమెను రీప్లేస్ చేశారని అంటుంది. ఆ కొలిగ్ అమ్మాయి బాధపడుతూ, బియావో మోటార్స్ తో మన ప్రాజెక్ట్ ఎలా కొనసాగబోతుందో నాకు అర్థం కావడం లేదు. మిస్టర్ షన్ అయితే చాలా ప్రొఫెషనల్ గా ఎఫిషియెంట్ గా ఉంటారని అంటుంది. కానీ జీనా మాత్రము ఆమె పర్సనల్ విషయాల గురించి మనం మాట్లాడుకోకుండా మన పని మీద ఫోకస్ చేద్దామని చెప్పి ఆ విషయాన్ని అక్కడే ఆపేస్తుంది. కానీ జీనాకి మాత్రం చాలా బాధగానే ఉంటుంది. అయినా ఆమె తన పని మీద ఫోకస్ చేస్తుంది. జీనా మీటింగ్ లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మీకు లంచ్ వచ్చిందని అంటున్నారు. అందరూ మమ్మల్ని అడగకుండా మీరు లంచ్ ఆర్డర్ చేశారా అని అడుగుతున్నారు. జీనా ఏమో నేనేం ఆర్డర్ చేయలేదని అంటుంది. బయటకు వచ్చి చూస్తే లంచ్ బాక్స్ ఉంటుంది. అందులో సూప్, చికెన్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఆమెకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఎవరు పంపారు అని అడిగితే ఫ్యామిలీ నుంచి వచ్చిందని అంటుంది. అందులో ఒకరు, నా పేరెంట్స్ మమ్మల్ని ఇలా ట్రీట్ చేయరు, నీ ఫ్యామిలీ చాలా బాగుంది అని అంటున్నారు. చికెన్ టేస్ట్ చేసి చాలా టేస్టీగా ఉందని పొగుడుతున్నారు. జీనా నవ్వుతూ, మీ పొగడ్తల గురించి అతనికి చెప్తానులే అని అంటుంది. వెంటనే లీవుకి ఫోటో పంపి థ్యాంక్ యూ అని మెసేజ్ చేస్తుంది. లంచ్ బాక్స్ అలానే స్పూన్స్ సాయంత్రం ఇంటికి తీసుకొని రావడం మర్చిపోకు అని లీవు చెబుతున్నాడు. లీవు మిస్టర్ యాంగ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తున్నాడు. అక్కడ ఒక పోస్టర్ చూస్తున్నాడు. అది అతనికి బాగా నచ్చుతుంది. అంతలో యాంగ్ అక్కడికి వస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో నువ్వు కూడా చేరుతావా అని అడుగుతున్నాడు. అతను నేను మెంబర్ కాకపోయినా జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నాడు. అవును అని చెప్పడంతో లీవు వెంటనే ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు జీనా మళ్ళీ ఆఫీస్ కి వెళ్లబోతూ ఉంటే లీవు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు. జీనా ఆ బాక్స్ ని తీసుకుని, లీవు ఇక నా కోసం కుక్ చేయకు, నువ్వు స్టూడెంట్వి, నీ చదువుపై ఫోకస్ పెట్టాలి. ఇన్ని రోజులు నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, నేను ఇప్పుడు బాగున్నాను, నువ్వు హాస్టల్కి వెళ్ళు అని చెబుతుంది. జీనా వెళ్ళబోతూ ఉంటే అతను అడ్డుకుంటున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే నేను వెంటనే హాస్టల్కి వెళ్ళిపోతాను, కానీ నాకు ఒక కండిషన్ ఉంది. ఈ వీకెండ్ క్యాంపింగ్ ఈవెంట్ కి నాతో పాటు డేట్ కి రావాలి అని పిలుస్తున్నాడు. జీనా వెంటనే ఒప్పుకుంటుంది. లీవు సంతోషంగా అన్ని నేనే ప్లాన్ చేస్తానని చెప్పి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు చెంగ్ ఇద్దరిని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తున్నాడు. కానీ అంతలో లీవుకి జీనా దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చినట్టు ఉంది. క్యాంపింగ్ ప్లాన్ గురించి అడుగుతూ, ఈ రోజు ఇంటికి వస్తావా, రేపు క్యాంప్ కి ఏ టైం కి వెళ్దాము అని అడుగుతూ ఉంది. వెంటనే లీవు, మీరిద్దరూ వెళ్ళండి, నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పి జీనా దగ్గరికి వెళ్లిపోతున్నాడు. చెంగ్ ఆశ్చర్యపడుతూ మిగిలిపోతున్నాడు. లీవు జీనా కోసం సిగ్నల్ వద్ద వెయిట్ చేస్తూ ఉండగా ఎదురుగా జీనా తన బాస్ తో నవ్వుతూ మాట్లాడుతుండడం గమనిస్తున్నాడు. అది చూడగానే లీవుకి అసూయ కలుగుతూ ఉంది. మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు ఉన్నాడు. గ్రీన్ సిగ్నల్ పడగానే జీనా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని లాక్కొని వస్తున్నాడు. జీనా అతను నా బ్రదర్ అని చెబుతూ ఉంది. లీవు, నన్ను వదులు, నాకు కాలు నొప్పిగా ఉంది అని అంటూ ఉంది. తర్వాత లీవు, అతను ఎవరు, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు. లేదు, అలాంటిదేమీ లేదు, కానీ నువ్వు ఏ హక్కుతో నన్ను ఇలా అడుగుతున్నావు, మనం ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నామా అని అడుగుతూ ఉంది. అతను ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. జీనా వెళ్లిపోబోతూ ఉంటే అతను ఆమెను తన వైపుకు లాగి సడన్ గా కిస్ చేసేస్తున్నాడు. ఆ రాత్రి ఇలా చెయ్యాల్సింది, నిన్ను దూరంగా నేను చూడలేకపోతున్నాను, నువ్వు నా దానివి కావాలి. జీనా మౌనంగా వింటుంది. తర్వాత జీనా కూడా అతన్ని కిస్ చేస్తుంది. డేట్ చేయకూడదు అనుకుంటే ఇక్కడితో ఆపేద్దామని అంటుంది. కానీ అతను మళ్ళీ కిస్ చేసేస్తాడు. చివరకు ఇద్దరు డేటింగ్ ప్రారంభిస్తున్నారు. ఇంటికి వచ్చాక లీవుకి కొంచెం సిగ్గుగా ఉంటుంది. జీనా నీళ్ళిస్తుంది. పదే పదే టైం చూస్తూ ఉంటుంది. నన్ను హాస్టల్ కి వెళ్ళిపోమంటున్నావా అని అడుగుతున్నాడు. ఆమె, ఈ హాస్టల్ టైం అయిపోలేదా, ఈ రోజు ఫ్రైడే అని అంటున్నాడు. తర్వాత జీనా తన గతం గురించి మాట్లాడుతుంది. నేను ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత డివోర్స్ అయిపోయింది, ఇక ఎవరిని ప్రేమించలేనేమో అని అనుకున్నాను, కానీ నిన్ను కలిసిన తర్వాత నా ప్రపంచమే మారిపోయింది, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది. లీవు జీనాని హక్ చేసుకుని, ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురు చూశానని అంటున్నాడు. ఆమె నవ్వుతూ, ఈ యాంగిల్లో కూడా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావురా అని అంటుంది. రాత్రి ఇద్దరు తమ తమ రూమ్ లోకి వెళ్లిపోతారు. జీనా అతని చాట్ ని పిన్ చేస్తుంది. అంతలో లీవు మెసేజ్ పెడతాడు. ఈ రోజు నుండే మన రిలేషన్షిప్ ప్రారంభమయ్యింది, ఇదే మన బెస్ట్ డే అని అంటాడు. ఆమె నవ్వుతూ, ఇంకే పడుకో అని అంటుంది. అతను బయటకు రమ్మని పిలుస్తాడు. మళ్ళీ ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. లీవు ఇంకాస్త దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ జీనా అందుకు ఒప్పుకోకుండా, రేపు క్యాంపింగ్ ఉంది,
వెళ్ళి పడుకో అని సున్నితంగా అతన్ని ఆపుతూ ఉంది. తర్వాత రోజు క్యాంపింగ్ లో ఒక చిన్న నదిని దాటాల్సి వస్తుంది. జీనా కాలి పరిస్థితి గమనించి లీవు ఆమెను ఎత్తుకొని దాటిస్తున్నాడు. చెంగ్ అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. మీ రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు. లీవు హ్యాపీగా ఫీల్ అవుతూ నిన్న రాత్రి నీతో చెప్పడానికి టైం కుదరలేదురా అని అంటున్నాడు. చెంగ్ సరదాగా అంత త్వరగా స్టార్ట్ అయిపోయిందని ఆట పట్టిస్తున్నాడు. అప్పుడే అంకుల్ అదంతా గమనించి పోయి పని చూడండిరా అని అంటున్నాడు. ఓహో అంకుల్ మీరు ఇదంతా వినేశారా? ఇలా చూడండి అంకుల్, మన లీవుకి కూడా గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిపోయింది. మీరెప్పుడు నాకు ఆంటీని పరిచయం చేస్తారని అడుగుతూ ఉంటే పోయి పని చూసుకోండిరా అని తరుముతున్నాడు. ఇప్పుడు నైట్ అవ్వగానే ఇద్దరూ కలిసి అలా వాకింగ్ కి వెళ్తున్నారు. గ్యాప్ లో లీవు జీనాకి ముద్దు పెడుతున్నాడు. అంతలో జీనాకి మినుగురు పురుగులు కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లీవు ఇక్కడ కాదు ఇంకొక చోట చాలా బాగా కనిపిస్తాయని అంటున్నాడు. అక్కడికి వెళ్లాలంటే నీళ్ళలో నుంచి వెళ్ళాలి. ముందే లీవు తడవకొకసారి తనని ఎత్తుకొని వెళ్తున్నాడు కదా. జీనాకి అది గుర్తుకు వచ్చి అక్కడికి వద్దు అని చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి అయ్యాక అందరూ తమ తమ టెంట్లకు వెళ్లి పడుకుంటున్నారు. జీనా టెంట్ బయట ఒక నీడ కనిపిస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఒక గాజు సీసాలో మినుగురు పురుగులుంటాయి. అది లీవు తన కోసం తెచ్చాడని అర్థం చేసుకుని చాలా హ్యాపీగా దాన్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు జీనా మిస్సెస్ షెన్ని మీట్ అవుతుంది. పదవి పెరిగే కొద్దీ స్వేచ్ఛ తగ్గిపోతుంది. కాబట్టి నా మాజీ భర్త చేసిన ఒక సీన్ ని ఒక అవకాశంగా యూజ్ చేసుకుని నేను ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడు నా సొంత బిజినెస్ ని స్టార్ట్ చేశాను. నువ్వు నాతో పార్ట్నర్ గా జాయిన్ అవుతావా? అక్కడ నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నీకు నచ్చినట్టు నువ్వు పనిచేయొచ్చని అంటున్నారు. జీనా కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. వెంటనే ఆన్సర్ చెప్పలేకపోతూ ఉంది. ఇప్పుడే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆలోచించు చెప్పు అని షన్ అంటున్నారు. ఇప్పుడు లీవు జీనా కోసం వెయిట్ చేస్తుంటాడు. జీనా వచ్చాక అతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె పక్కన కూర్చుంటున్నాడు. జీనా నీళ్ళిస్తుంది. అతను వాటర్ తాగుతూ ఉంటే జీనా ఆపుకోలేక అతని చెంపపై ముద్దు పెడుతుంది. లీవు ఆమె వైపు చూస్తాడు. ఆమె నవ్వుతూ ఉంటుంది. వెంటనే లీవు కూడా ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు ఏ అవకాశాన్ని వదిలిపెట్టవు కదా అని చెప్పగానే ముందు మీరే స్టార్ట్ చేశారని లీవు అంటున్నాడు. ఆ తర్వాత లీవు ఆమెని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ రోజు నువ్వు తినకుండా నన్నే చూస్తూ ఉంటావా? అవును, నాకు తినడం కన్నా మిమ్మల్ని చూస్తూ ఉండడమే ఇష్టమని అంటున్నాడు. నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? చిన్నప్పుడు ఎప్పుడైనా పెద్ద వయసు అమ్మాయిని డేట్ చేయాలని అనుకున్నావా అని అడుగుతూ ఉంది. లీవు నవ్వుతూ నిన్ను కలిసే వరకు నాకు అలాంటి ఆలోచనే లేదు. ఓహో, నేను అందంగా ఉన్నాను అందుకే నన్ను ఇష్టపడుతున్నావా అని ఆట పట్టిస్తుంది. లీవు నవ్వుతూ నా గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉందని చెబుతున్నాడు. ఆమె సంతోషంగా అతనికి ఫుడ్ తినిపిస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.